మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని దీవించగాక కూడా ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యం వినటానికి. ఇక్కడ నేను చెప్పదలుచుకుని దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్పినటువంటి ఉపదేశం ఒక డిజిటల్ కోడ్లో చెప్తున్నాను. 3:5 పార్ట్ 1లో చెప్తున్నాను. ఇది మొదటి సందేశం, షార్ట్ మెసేజ్ అండి. సామెతల గ్రంథం 3:5 కనెక్టెడ్ టు కీర్తనలు 3:5 అంటే ఎలా ఉందంటే, ఇద్దరు కూర్చుని ఇంట్లో కాఫీ తాగుతున్నాం, లేకపోతే మాట్లాడుకుంటూ, లేకపోతే బైబిల్ డిస్కస్ చేసుకుంటూ మాట్లాడినట్టు ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ చక్కగా ఇద్దరు తండ్రి కొడుకు భాష చెప్పడానికి కూడా రిఫరెన్స్ మారదు. అది బ్యూటీ. ఒకే టైంకి మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఒకే రోజు మాట్లాడినట్టు. సపోజ్ 3rd మే అనుకోండి, 3వ తారీఖు 5వ మాసం మే 3rd మాట్లాడినట్టుగా మనం రికార్డ్ చేసుకోవచ్చు. మనం మొబైల్ అన్ని రికార్డ్ అవుతాయి కదండి. కానీ అలా నేర్చుకోవచ్చు బైబిల్ని. అయితే సొలొమోను అడిగాడంట, నేను ఏది పట్టుకున్నా ఫెయిల్ అవుతున్నాను నాన్నగారు, బిజినెస్ కానీ ఏం చేసిన ఉన్నాయి, లాస్ వచ్చేస్తుంది, నువ్వేమో సక్సెస్ అయిపోతున్నావు, ఏంటి రహస్యం ఏంటని అడిగాడంట. ఎవరిని? తండ్రిని అడిగా. అప్పుడు అన్నాడు అనమాట, నాకు దేవుడు తోడుకుంటాడరా, నీ బ్రదర్ ఒకడు, నీ సహోదరుడు ఒకడు ఉన్నాడు, అంశాలు అని వాడు నన్ను తడుతున్నాడు, రాజ్యం కోసం నన్ను పరదోసి వాడు రాజ్యం ఎక్కడానికి వాడు కృషి చేస్తున్నాడు, కుట్ర పడుతున్నాడు, కానీ నువ్వేమో నా మాట వింటున్నావు, ఇద్దరు కొడుకులే నాకు, ఇద్దరు సమానమే, కానీ వాడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేనేం చేయాలా, నాకు పెద్దవాడిని అయిపోతున్నాను, వాడు తరుముతున్న టైంలో నేనేమాత్రం జంకలేదయ్యా అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్తాడు. ముందు 3:5 చదువుకున్నాం. సామెతలు కీర్తన 3:5 ఏం మాట్లాడుతుందంటే, యెహోవా నాకు ఆధారము. చదువు ఒకసారి. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. అబ్బా, ఎంత మంచి మాట. ఏంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు చిన్న మాటలు రాశాడు అక్కడ. అంశాలమని తన కుమారుడు తనను తరుగుతున్నప్పుడు అంటే పారిపోతున్న సమయంలో రాసినటువంటి కీర్తన అంటే మీరు గమనించాలి. ఎక్కడ సందర్భం నేర్చుకోవాలి అక్కడ. చదువు అది కూడా. అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. పారిపోయి కూడా కీర్తన రాస్తారా? ఆలోచించాలి. మనం పారిపోయి ప్రాణం కాపాడుకుంటూ ఉంటాము కానీ అంత దగ్గర ఉన్నాడు దావీదు. హృదయానుసారం చెప్పి రాశాడు. మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని రాశాడు ఇంగ్లీష్ చెప్తే. దావీదు అంతా పశ్చాత్తాపం చేసిన పాపం కంటేనంట పశ్చాత్తాపం గొప్పదట. అందుకని అన్ని కీర్తన రాశాడు, మన కోసం రాయించినట్టుంది. అయితే అంటాడు, యెహోవా నాకు ఆధారము. మంచిదేమో. ఇప్పుడు యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేల్కొందును అని రాశాడు. ఎంత మంచి మాట్లాడు, ఎంత నిశ్చింతగా ఉన్నాడు. తర్వాత ఇంతేనా? 60 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి నన్ను మోహరించినను నేను భయపడరా. ఏంటిందా నాన్నగారు, ఎంత ధైర్యం నీకు? అన్న తరుగుతుంటే నువ్వు పారిపోతూ నువ్వు మాకు ఈ మాట చెప్తున్నావు, ఎంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అంటే, యెహోవా నాకు ఆధారం రాశాడు. ఈ బైబిల్ యొక్క డిజిటల్ కోడ్ ఏంటంటే, ఈ ఆధారం అనే పదం మీద 2 రాశాడండి, ఒకేసారి రాశాడు, గుర్తుపెట్టుకోండి. అయితే మరి నన్ను ఏం చేయమంటావనంటే అంటున్నాడు అక్కడ. ఇంకో మాట కూడా రాశాడు, 4:8 కూడా చూస్తే బాగుంటుంది. చూడము. 4:8 కీర్తనలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చదవము. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. ఎంత హోప్ఫుల్ గాడ్, ఎంత మాట్లాడుతున్నాడు, ఎంత ధైర్యం అతనికి. కొంత ధైర్యం అండగా ఉన్నాడు దేవుడు. ఒంటరిగా ఉన్నప్పుడు నేను చెప్పాము భయపడను, అయినప్పుడు కూడా నేను ప్రశాంతంగా పడుకుంటాను. రిపీట్ చేయము. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు. ఒంటరిగతులకి మంచి ఆదరించేవాడికి. భర్త చనిపోయి ఉంటారు, తల్లుడికి పిల్లలు పెట్టుకుని బ్రతకాలి, బిక్కుమంటూ ఉంటారు. అలాగే భార్య చనిపోయి ఉంటారు, ఒంటరిగా ఎవరు పట్టించుకునేవాడు ఉండరు. కానీ అటువంటి స్థితిలో ఈ కీర్తన ఎత్తుకోరు. ఒంటరిగా ఉన్న నేను భయపడను, యెహోవా నాకు ఆధారము, నేను భయపడను. 10,000 మంది దండెత్తులకి నేను భయపడ అంటే ఎంత విశ్వాసం ఉంది దేవుడి మీద. మనకు అంత విశ్వాసం ఉందా? కానీ ఈ వాక్యం మనం బలపడాలి. అయితే మరి నాన్నగారు నేనేం చేయమంటావు అని అడిగాడట. అప్పుడు అన్నాడు 3:5 మళ్ళీ కరెక్ట్గా ఏ రిఫరెన్స్తో మాట్లాడుతున్నాడు, తన సొంత ఒక అనుభవాన్ని పెట్టుకుని మళ్ళీ కొడుకుతో మాట్లాడుతాను, అదే భాష అదే మాట్లాడుతున్నాడు. ఎక్కడమ్మా? 3:5 532 పేజీలో ఉంటుంది. ఏమన్నాడు? నీ స్వబుద్ధిని నాన్న సొలొమోను విను, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఇది నువ్వు సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నావు. నేను అన్నా కాదు, నేను పూర్తిగా నా ప్రభు మీద ఆధారపడుతున్నాను. నా సక్సెస్ రేట్ గొప్పది. అందుకని నువ్వు ఎందుకు ఉండకూడదు? అలా నన్ను అనుసరించాను,
బాబు అంతకంటే ఏం చెప్తాను, తండ్రి కొడుకు ఎంతకని చెప్తాను అని చెప్పేసి అంటాడు. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయం నమ్మిక ఉంచుము. 100% పెడతాను, ఆయన పెట్టట్లేదు, 70% పెడతాను, 60% పెడతాను కరెక్టే, కానీ 100% నాలాగా పూర్తిగా ఆధారపడాలి నువ్వు. ఇప్పుడు నీ 6 months నీకు జయవంతో ముందుకుంటావని చెప్పి అంటున్నాడు. ఎంత చక్కటి భాష అంటే రిఫరెన్స్ మార్చడండి బ్యూటీ అది. ఈ రెండు ఒకసారి జంట పదాలు, జతపక్షులు ఇవే కలిపి రాసుకుంటూ పోతున్నాడు ఆయన. నీ సుబుద్ధిని ఆధారం చేసుకున్నాక మనం ఏం చేస్తాం? ఎమ్మెల్యేలను నమ్ముకున్నాం, మినిస్టర్నో ఎంపీని నమ్ముకున్నాం, లేకపోతే డబ్బున్న వాళ్ళు పట్టుకుని నేలాడుతుంటాం. అందుకని 118 కదా ఎంతో వచ్చిన ఏం మాట్లాడుతుంది? ఈ మనుషులను నమ్ముకొనక యెహోవా యందు ఆశ్రయించండి. నన్ను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం వేరని చెప్పి రాస్తున్నాడు కీర్తనకుడు. గమనించండి. అయితే 3, 5, 6 వచనాలు ఎంత మధురం అంటే నాకు ఎంత ఇష్టం అంటే నేను వెళ్ళి చెప్పాలనిపిస్తుంది. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మీకరించుము, నీ ప్రవర్తన అంతటి ఎంతో ఆయన అధికారం కొనుక్కోను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. 7వ వచనం ఉంటుంది, నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు. సొలొమోను నా కుమారుడా 7వ వచనం 3:7 మాట్లాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతనం విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువ కలుగును అని చెప్పు. ఎందుకు అహంకారులకి ఆరోగ్యం ఉండదో బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నువ్వు అన్నిటి యందు నీ ప్రవర్తన అన్నిటి యందు ఆయన అధికారులకు ఒప్పుకొని ఎక్కడ రాస్తున్నాడు? 3వ అధ్యాయం 6వ వచనం. ఎందుకని అధికారాన్ని ఒప్పుకోకుండా తిరుగుబాటు చేసింది ఎవరు? ఆదమ. వాళ్ళు ఎక్కడ రాశారు? ఉద్దరణ పండు తిన్నది ఎక్కడ? ఫస్ట్ సిన్ ఎక్కడికి అవుతుంది? ఆదికాండం 3:6. దానికి కరెక్ట్ అవ్వాలి. ఇది ఆది తల్లిదండ్రులు ధిక్కరించి తిరుగుబాటు చేసి పడిపోయారు వాళ్ళు. ఎక్కడ? 3:6 ఆదికాండం. దాని కనెక్షన్ ఏంటంట? నీ పూర్ణ హృదయం ఏమన్నా యెహోవా యందు నమ్మికొంచమని చెప్పి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని అధికారం ధిక్కరించాడు సాతాను, నేర్పించాడు తప్పుడు మాట ఎవరికి? ఆదమవులకి. ఎంత గొప్ప గ్రంథం అండి, అసలు నేను వర్ణించడం తిన్నాక. అయితే నేను జ్ఞానాన్ని కదా అని అనుకోతారా నాయన? ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు స్వస్థం ఎందుకు వస్తుంది? నువ్వు చెడుతనం విడిచిపెట్టేంతకాలం నీకు రోగం ఉంటాను ఉంటుంది. అహంకారంగా పొగనమతో తిరిగితే నీకు రోగం ఆరోగ్యం ఉండదు, రోగం పోతే. కానీ నేను ఉంటా, ఈ మాట నమ్ముకో, నువ్వు నీకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పి 6 రహస్యం చెప్తున్నాడు. విభుడేసి నేర్పిస్తున్నాడు. సబ్మిట్ యువర్ సెల్ఫ్, సరెండర్ టు గాడ్ అని చెప్పి నేర్పించినప్పుడు నాన్నగారు ఎంత గొప్ప మాట చెప్పావు, నీకు దేవునికి స్తోత్రం, నీకు వందనాలని చెప్పేసి దేవుని అతన్ని కొనియాడంటే. ఎందుకంటే ఇక్కడ 2 చోట్ల కూడా ఒక పదం ఆడబడింది. ఏ పదమా? ఆధారం. అందరికీ ఆధార్ కార్డు కావాలి, నీకు మాత్రం గుర్తుండదు. పుట్టినోడికి ఆధార్ కార్డు కావాలి. కానీ బైబిల్ ఎలా మాట్లాడుతుందో మనకి అది మాత్రం అక్కర్లా. దానికోసం డబ్బులు ఖర్చు పెడతారో, ఎంత తిరుగుతుంటారు, ఊరికి వెళ్ళి వస్తారు, మళ్ళీ ఇక్కడ అక్కడ ఆధార్ కార్డు ఇక్కడ మానిపించి ఇక్కడ మానిపించి తిరిగి ఇక్కడ హైదరాబాద్ వస్తారు, ఆధార్ కార్డు అంటారు. కానీ బైబిల్ ఎంత అమ్మాయి మాట్లాడుతుంది, నాకు ఆశ్చర్యం వస్తుందండి. కాబట్టి ఈ వాక్యాలతో మనం బలపడతాం. దేవుడు ఈ వాక్యాల ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు భయపడకుండా ఆ దావిని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే సులభం చెప్పే మాటలు కూడా రిఫరెన్స్ ఒకటే ఉంటుంది. అది బ్యూటిఫుల్ బైబిల్ ఒకటి మార్చలా. ఆధారం కాబట్టి ఆయన మనకి ఆధారము, ఆయన మనకి మూల, మన విశ్వాసం కర్త. దాన్ని కొనసాగించినటువంటి యేసు మనం చూస్తూ మనకి ఏమన్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము 12:1-2 మధ్యలో మాట్లాడుతుంది. ఏమన్నాడమ్మా కీర్తనకుడు అక్కడ? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనం ఆవరించుండగా మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుబెట్టి పాపమును విడిచిపెట్టి, అది మాట నువ్వు చెడుతాను విడిచిపెట్టమని చెప్పిన ఎక్కడ చెప్పాడు? కీర్తన సామెతలు చెప్పాడు. కాబట్టి నేను ఇక్కడే ఉన్నాడు. ఎప్పుడు గ్రంథంలో అదే మాట్లాడుతూనే ఉంటాడు. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘమల్లి మనం ఆవరించుండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తవ్యం దానిని కొనసాగించబడినట్టు యేసు వైపు చూస్తూ మన ఎదుటించబడిన మనం ఓపుతో పరిగెత్తుదామో. ఆయన తన ఎదుటించబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి, ఎంత భాష అండి, ఆయన ఎదుటించబడినటువంటి ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. దేవుని నమ్మ భయంకరుడు గాక. ఆ సింహాసనం ఎక్కాలంటే మనం ప్రభువుని ఆరాధించాలా, ప్రభు వాక్య ప్రకారం బ్రతకాలా, ఈ పాపాన్ని విడిచిపెట్టాలా, ధైర్యంతో ఆ కృపాన్ని మదుకు చేరటానికి మనకి ఈజీగా అయిపోద్ది. కాబట్టి మన కుటుంబాన్ని దేవుడు దీవించి వాక్యం ద్వారా మనల్ని బలపడుతుంది గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. ప్రేమ తండ్రికి మన సంభాషణ వినిపించాను. నిజమే ప్రభా, నేను సొంత ఆలోచనతో పోయి చెడిపోతున్నాం, పడిపోతున్నాం ప్రభా, మనుషులు నమ్ముకుని మోసపోతున్నాం, ఎన్నో డబ్బులు కష్టపెట్టి ఇతరులకి ఖర్చు పెట్టి లంచాలు పెట్టి ఉద్యోగాలు రాక దిగులు పడుతున్న బిడ్డలు ఉన్నారు, మోసపోయారు. వ్యాపారులు ప్రభా పార్ట్నర్స్ చేరి అని మోసపోయినటువంటి సందర్భం ఎన్నో చూస్తున్నాం. సైబర్ నేరాలు ప్రభా షార్ట్ కట్ మనీలో వస్తుందని చెప్పి వాళ్ళు ప్రభు ఎంతోమంది నష్టపోతున్నారు. కానీ అలా కాకుండా ప్రభా
నీవే మాకు ఆధారంగా ఉండాలి. నిన్నే నమ్ముకున్నాం, నీ వైపు చూస్తున్నాం, నీ పాదాలు పట్టుకున్నాం, గోజాడుతున్నాం, బతిమాడుతున్నాం ప్రభా. అటువంటి తప్పులు ఎలాంటి చేయకుండా అలా మోసమైన వాళ్ళని ఒకసారి ఆదరించి ధైర్యపరచండి అయ్యా. ఒంటరిగా ఉండి జ్ఞాపకం చేసుకో బాబు. దిక్కు లేకుండా ప్రభావ మనమంతాలను పడి ఏడుస్తూ దుఃఖపడుతున్నారు ప్రభావ. కొంత దిక్కు లేక నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుండని చెప్పి వాళ్ళు అటువంటి ప్రయత్నం చేసి బిడ్డలతో మీరు మాట్లాడుతూ మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. కుటుంబాల్లో కలతలు, కొట్లాటలు, డైవర్స్లు ప్రభావ భయంకరమైన స్థితిలో ఉన్నారు. అవన్నీ లేకుండా తీసివేసి మీరు సమాధానపరచమని, మీరు సమాధానకర్త అధిపతి మీరు రాసిపెట్టి కనుక వాళ్ళని సమాధానపరచండి అయ్యా. సాయం తెచ్చమని, ఈ కృపను బట్టి విస్తరింపు చేయమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించి ఆశ్రయించమని ప్రభావ మీ వైపు చూసే భాగ్యం తెచ్చిన, రక్షణ పొందే భాగ్యం తెచ్చమని, వారి కుటుంబాలను మరి ప్రభావ వారి పరిస్థితిని చక్కదిద్ది, వారి హృదయాల్లో వారి కుటుంబాలు నెమ్మది ఇష్టాన్ని సమాధానం తెంపని, ఆర్థిక స్థితిని మెరుగుపరచమని, ఆరోగ్యం ఇచ్చి బాగు చేయమని, ముందు రక్షణ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.